హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మరి ఈరోజు వీడియోలోకి వెళ్తే చార్మినార్ వ్లాగ్ అండి. ఇంతకుముందు పార్ట్ 1 అయితే పెట్టాను కదా, అక్కడ షాపింగ్ ఎలా ఉంటుందో మొత్తం అక్కడ ఎలా ఉంటుందో మొత్తం ఒక వీడియో చేసి పెట్టానండి. కావాలంటే ఆ వీడియో యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వెళ్ళి చూడొచ్చు అనమాట. ఈ వీడియోలో అయితే మనం చార్మినార్కి వెళ్ళామా లేదా, పైకి ఎక్కామా లేదా, అక్కడికి వెళ్ళాలంటే అలో ఉందా లేదా, దానికి ఏమైనా టికెట్ ఉందా లేదా అనేది నేను ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ అయితే ఇస్తానండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కన్నా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మనమైతే చార్మినార్ దగ్గరికి ఎంటర్ అయిన తర్వాత బయట మొత్తం షాపింగ్ అనేది ఉంటుందన్నమాట. మొత్తం 30 నుంచి 200-300 వరకు ఉంటాయండి. 600-1000 రూపీస్ వరకు మొత్తం అంతా స్ట్రీట్ షాపింగ్ అయితే ఉంటుందండి. అక్కడ మొత్తం అనేది మనకి ఏమేమి కావాలో అవన్నీ లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ ఉంటాయండి. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా అక్కడైతే కొన్ని బజార్లు అయితే ఉన్నాయండి. మొత్తం స్ట్రీట్ షాపింగ్ అయితే ఉంటుందండి. హోల్సేల్గా మొత్తం అన్నీ ఉంటాయండి. చాలా అంటే చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది. తక్కువ రేట్కే దొరుకుతాయండి. ఇంకా ఇక్కడ మనకు లేడీస్కి కావాల్సిన షాపింగ్ మొత్తం అయితే అన్నీ ఉంటాయండి ఇక్కడ. తర్వాత మనం బయట చార్మినార్ దగ్గర వ్యూ అయితే ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అయితే. నేనైతే దేన్ని కూడా వదలకుండా నాకు నచ్చినట్టుగా వీడియో అయితే తీసేసాను. ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ కూడా మొత్తం అంతా షాపింగ్ అయితే ఉందండి. మనకు కావాల్సిన డ్రెస్సెస్ కానీ, వాచెస్ కానీ, బ్యాంగిల్స్ కానీ, బ్యాంగిల్స్ కోసం వచ్చేసి సపరేట్గా చూడీ బజార్ అయితే ఉందండి. అక్కడ మనకు కావాలంటే అక్కడ వెళ్ళి మనం షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ బయట కూడా కాయిన్స్ అయితే పెట్టారండి. మొత్తం అంతా షాపింగ్ అనమాట. కాయిన్స్ కూడా ఇక్కడ ఇవైతే సేల్ చేస్తున్నారో లేదో తెలియదు కానీ మొత్తం ఇలా పెట్టారండి. అంటే పూర్వకాలం నాణ్యాలు అంటారు కదా, అవి అయితే ఉన్నాయండి. ఇక్కడ మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మొత్తం అంతా చూసుకుంటూ వెళ్తూ ఉన్నానండి. కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫెస్టివల్ టైం, అది కూడా హాలిడే టైంలో వెళ్ళడమే అనమాట. అలా వెళ్ళడం వల్ల క్రౌడ్ అయితే ఎక్కువ వచ్చేసారనమాట. సో అలా ఉండడం వల్ల మనం ఏది షాపింగ్ చేయాలన్నా అంత ఈజీగా అవ్వదండి ఆ క్రౌడ్కి. తర్వాత ఇక్కడ టికెట్ కలెక్షన్ అయితే ఉంది. సో ఈ టికెట్ కలెక్షన్ దగ్గర మనకైతే ఇంత పెద్ద క్యూ ఉందన్నమాట. ఆ క్యూలో కూడా మనకి టికెట్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. అడల్ట్కి వచ్చేసి 25 రూపీస్ అయితే ఉందండి. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఉందన్నమాట. ఐ థింక్ బిలో 10 ఇయర్స్ వాళ్ళకి అయితే టికెట్ అయితే లేదు. మామూలుగా ఎవరికైనా సరే 25 రూపీస్ అయితే ఉందన్నమాట. అది కూడా ఏమేమి ఛార్జ్ చేస్తారో కూడా నేను ఈ టికెట్ తీసుకున్నాను కదా, అది కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అక్కడ ఆన్లైన్ పేమెంట్ కూడా ఉందండి. కాకపోతే ఆన్లైన్ పేమెంట్కి అయితే మనకి ఆధార్ కార్డ్ అయితే అడుగుతున్నారనమాట. సో దానికంటే సేఫ్ అమౌంట్ ఇచ్చి మనం టికెట్ కొనుక్కోవడమే అనమాట. సో అలా టికెట్ తీసేసుకొని మేము ఇంకా లోపలికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడి నుంచి పెద్ద టాస్క్ అయితే ఉంటుందన్నమాట. మామూలుగా అయితే ఇంత క్రౌడ్ లేకుండా ఉంటే చాలా ఈజీగా ఉంటుండే. కాకపోతే నేను వెళ్ళిన టైంకి క్రౌడ్ అయితే ఎక్కువ ఉందన్నమాట. సో ఆ క్రౌడ్కి లోపలికి స్టెప్స్ అయితే చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట. అవి కూడా రాజుల కాలం నాటి కట్టడాలు కాబట్టి మొత్తం అంతా స్టెప్స్ చిన్న చిన్నగా ఉన్నాయి. అంత హైట్కి లోపల గాలి ఆడదు. ప్లస్ వచ్చేసి ఎవరైనా ఏజ్డ్ పర్సన్ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఆ క్రౌడ్కి కొంచెం సఫికేషన్ అయితే అయ్యిందండి. సో చిన్నగా ఎట్లాగో అలాగా పైకి అయితే వచ్చేసామన్నమాట. పైకి వచ్చిన తర్వాత వ్యూ అయితే ఈ విధంగా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. అందరూ తప్పకుండా హైదరాబాద్కి వస్తే కనుక విజిట్ చేయాల్సిన మంచి ప్లేస్ అండి. నేను ఇప్పుడు పైనుంచి వ్యూ అయితే ఎలా ఉందో నేను చూపిస్తానండి. వీడియోని ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూడండి. తర్వాత ఇక్కడ మొత్తం
ఈ విధంగా అయితే ఉందండి. నేను పైనుంచి కిందకి వ్యూ ఎంత బాగుందో అంత బాగుందనమాట. ఆ వ్యూని కూడా నేను మీకు చూపిస్తాను. ఎంతమంది క్రౌడ్ ఉన్నారా పైనుంచి చూస్తే కానీ నాకు తెలియలేదన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇంతమంది క్రౌడ్ అయితే వచ్చారండి హాలిడే టైమ్స్లో. నాకు తెలిసి వీక్ డేస్ వెళ్ళడం చాలా మంచిదండి. వీకెండ్ అయితే అస్సలు వెళ్ళకుండా ఉండడమే మంచిది. అయితే షాపింగ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ మంచి రీజనబుల్ ప్రైసెస్కే దొరుకుతాయి. మరి ముఖ్యంగా లేడీస్ షాపింగే అండి ఎక్కువగా ఉండేది అక్కడ. తర్వాత మొత్తం అంతా చూసిన తర్వాత మళ్ళీ కిందికి వెళ్ళిపోవాలి. దానికి కూడా ఇంత పెద్ద క్యూ ఉన్నారండి. ఎలాగో అలాగా చిన్నగా కిందికి అయితే వచ్చేసాము. కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇది కూడా ఉందన్నమాట. మంచి ప్యాటర్న్స్తో డిజైన్స్ అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. ఈ వాటర్ ఫాల్ అయితే ఉంది, కానీ ఆ రోజు మాత్రం ఏం లేదనమాట. నార్మల్గా ఇలా ఉంది. టికెట్ కౌంటర్ దగ్గర కూడా సెక్యూరిటీ వాళ్ళు ఉంటారండి. వాళ్ళు కూడా చాలా అంతమంది క్రౌడ్ వచ్చేసరికి ర్యాష్గా మాట్లాడడం స్టార్ట్ చేశారు. సో అందుకోసం అనేసి కొంచెం మనం కూడా వాళ్ళకు మనం సపోర్ట్ చేయగలిగితే ఎక్కడ కూడా ఇటువంటి గొడవలు అయితే ఉండవన్నమాట. సో సేఫ్గా మనం అన్నీ చూసుకొని వచ్చేయచ్చు. కింద నుంచి అయితే వ్యూ ఇలా ఉందండి లోపల. ఎంత బాగా నిర్మించారో అప్పుడు రాజుల కాలం నాటి వాళ్ళు అని ఈ కట్టడాలను చూస్తే అర్థమవుతుందన్నమాట. ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క ప్యాటర్న్ అయితే ఉందండి. ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా అంత కొత్తగా కట్టినట్టుగానే ఉందన్నమాట. చాలా బాగుందండి చూడ్డానికి కూడా. తర్వాత మేము మొత్తం అంతా చూసేసిన తర్వాత బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చిన తర్వాత చార్మినార్ అంటే ఫేమస్ ఏంటి ఇరానీ చాయ్ అనమాట. సో ఆ ఇరానీ చాయ్ని కంపల్సరీ నేను టేస్ట్ చేయాలనేసి టేస్ట్ చేసేసానండి. చార్మినార్ దగ్గర బిర్యానీ కూడా చాలా బాగుందన్నమాట. కంపల్సరీగా ఎవరైనా విజిట్ చేస్తే ఈ బిర్యానీ అలాగే ఇరానీ చాయ్ అయితే అస్సలు మిస్ అవ్వకుండా వెళ్ళకండి. అలాగే ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత షాపింగ్ అనేది చేసేసుకున్నామండి. షాపింగ్ కూడా నేను చూపిస్తున్నాను. మొత్తం ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయో మొత్తం అన్నీ ఉన్నాయండి. 85 రూపీస్, 100 రూపీస్. కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బార్గెన్ చేయడం నేర్చుకోవాలి. వాళ్ళు ఎంత చెప్తే అంత అమౌంట్కి అయితే మనం ఇవ్వకూడదండి. మన టెక్నిక్ ఏంటంటే బార్గెన్ చేస్తేనే మనం గెయిన్ అవుతామండి, లేకపోతే లాస్ అయితే అవుతామన్నమాట. సో మనం కొంచెం బేరం ఆడడం నేర్చుకుంటే సరిపోతుంది. వాళ్ళు ఎంత చెప్తే అంతకి మాత్రం తీసుకోకండి. ఒకవేళ వాళ్ళు 100 అంటే మీరు ఒక 40-50 నుంచి స్టార్ట్ చేయడం అడగండి. అప్పుడే వాళ్ళు మనకి అడగడం కొద్దీ వాళ్ళు తగ్గిపోయి మనకి ఇచ్చేస్తారండి. వాళ్ళు అడుగుతున్నారనేసి మనం 100 అంటే 100 అని చెప్పకుండా ఇచ్చేసి రాకుండా బార్గెన్ చేయడం అయితే తెలుసుకుంటే మంచిదండి. సో నేను తెలుసుకున్న విషయాలు అయితే ఇదే అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటానండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.